అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఛానల్ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. మీరు ఎంతగానో అభిమానించే మన ఛానల్ వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలాగ వచ్చేసి నేను మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చానండి. చూడండి, ఇవాళైతే నేను వంటగది మీకు టూర్ చేద్దాం అనుకుంటున్నాను. అదిగోండి అక్కడ 2 ఊర్లు కనబడుతున్నాయి కదా, అదిని అక్కడికి వెళ్దామండి. మనం వంటగది అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఇవాళ. చూడండి, ఇదంతా కూడా మన ఇంటి దగ్గరలో ఉంటుందండి. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇల్లు గుర్తుకొచ్చేది అబ్బా, ఇంటికి వెళ్ళిపోతే బాగుంది అన్నట్టు ఉంటుంది అన్నమాట. ధన్యాలు చూసారా ఈ విధంగా చూడండి. ఇక్కడండి ఇలాగ అబ్బాయిలు తోపులు ఇక్కడ ఆరేస్తారండి. అంటే ఉమాన్లో వచ్చేసి దాస అంటారు. చూడండి, ఉమాన్లో ఉన్నానా లేకపోతే ఇంటికాడ ఉన్నానా అన్నది నాకు తెలియదండి. ఇక్కడ సేమ్ మన ఇంటి దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా పల్లెటూరు టైప్లో అక్కడ మొక్కలు, ఈ వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నాకు సేమ్ ఇంక ఇంటికాడ ఉన్నట్టే ఉంటుందండి. అబ్బా, నేను ఇంటి దగ్గర ఉన్నానా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, అయితే మనం అయితే వెళ్తున్నాము వంటగది దగ్గరికి. వంటగది ఏ విధంగా ఉంటుంది అన్నది చూపెడతాను. ఇప్పుడు వచ్చేసి ముందుగా అయితే ఒకటి చూపెడుతున్నానండి మీకు. గ్యాస్ బండ్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, పొడవుగానే. చూడండి, చాలా అంటే చాలా పొడవు ఉన్నాయి, చూసారు కదా. ఇవ్వండి, చూసారా ఎంత పొడవు ఉన్నాయో, చాలా అంటే చాలా పొడవు ఉన్నాయి కదా. సరే అండి, అయితే మనం వంటగదిలోకి వెళ్దాం. మరి ఇదైతే స్టోర్ రూమ్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిస్తాను నేను, చూసారు మీరు. ఇదిగోండి, చూసారు కదా. ఇదైతే ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉంది. చూడండి, వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, చూడండి మన వీడియోస్. ఇదిగోండి వంటగది, ఇదైతే డోర్ ఓపెన్ చేశాను. చూడండి, ఇదండి వాళ్ళది వచ్చేసి వంటగది అయితే. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చూడండి చూడండి ఈ విధంగా ఉంటుందండి వాళ్ళదైతే వంటగది. సరే అండి, మీకు ఒక్కోటి నేను దగ్గర నుండి అన్నీ కూడా చూపెడతాను. అంటే ఇక్కడ చూసారు మీకు ఎందుకంటే చూపెడతాను. పెద్ద కిచెన్ అండి ఇది. పెద్ద కిచెన్ అంటే మన ఇంటి దగ్గర మనం ఒక స్మాల్ ఫ్యామిలీ అయితే ఇందులో బతికేయచ్చు. మనకి ఎన్ని రూమ్లు వస్తాయంటారు మన ఇంటి దగ్గర అయితే కిచెన్. కనీసం మనం ఇంచుమించు 2 బెడ్రూమ్లో కిచెన్ అయితే తీసుకుంటామండి. చూసారా అంత పెద్దది ఇంటి వంట కిచెన్. చూడండి, ఇదైతే స్పూన్లు ఇవన్నీ అంటే 2 కిచెన్లు అండి వీళ్ళకైతేనే. ఒకటైతే ఇంద్రభవనం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు చూసారు. భవనం అండి అదైతేనే. అక్కడ ఉంటాయన్నమాట కొన్ని ఇక్కడ ఉంటాయన్నమాట 2 కిచెన్లు. ఒక వీలైతే నేను అది కూడా ఒకసారి ఆ కిచెన్ కూడా మీకు ఒకసారి అయితే నేను చూపెడతాను. చూడండి, ఇవన్నీ ప్లేట్లు అన్నమాట. చూడండి, ఇవన్నీ ప్లేట్లు అన్నమాట. ఈ విధంగా ఉంటాయండి. కిచెన్ అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇంద్రభవనంలో ఉన్న కిచెన్ కూడా చాలా అంటే చాలా పెద్దది అండి. చూడండి, ఇవన్నీ చాకులు, అలాగే వచ్చేసి స్పూన్లు అండి, గరిటలు. చాకులు అయితే సెక్కిళ్ళు అంటారండి. చాకులు అయితే సెక్కిళ్ళు. ఇవ్వండి, ఇవి అయితే అన్నం మార్చుకుంటారు అన్నమాట. ఇవి చూడండి, అంటే కొద్ది సామాన్ అక్కడ, కొద్ది సామాన్ ఇక్కడ ఉన్నాయండి. 2 కిచెన్లు వాడుతున్నారు అన్నమాట. ఇవి అయితే మీరు చాలా పెద్దవి. అలాగే వచ్చేసి గిద్దర్లండి, అన్ని మూతలండి గిన్నె మీద. ఈ గొన గిద్దర్లో చాలా పెద్దదండి కిచెన్ అయితేనే. ఈ పెద్ద కిచెన్లో చేసి వేయడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి కదండి. ఇంత పెద్ద ఇంట్లో చేయడానికి కూడా అదృష్టం ఉండాలి. పని అంటే ఇంకా తప్పదనుకోండి. నష్టమైన పని అయితే మనం చేస్తాం అనుకోండి. ఇంత పెద్ద ఇంట్లో వచ్చి యంత్రభవనాలు చూసి ఇంత వంటగదులు మనం పని చేయడం, అది కూడా పెద్ద అదృష్టంగానే భావించాలి మనం. చూడండి, నేను మీకు చెప్తలేదు కదా. ఇవ్వండి ఎన్ని ముక్కలు మాట. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని ముక్కలు అండి. అలాగ వచ్చేసి చూడండి మసాలాలు అన్నమాట ఇవన్నీ. చూడండి ఇవన్నీ మొత్తం ఏ విధంగా ఉన్నాయో చూడండి. మొత్తం జీలకర్ర, ధనియాలు, దర్శనం, లవంగ మొగ్గలు, లాలిక్కాయలు, మిరియాలు, అలాగ వచ్చేసి పసుపు కొమ్ములు, ఇంకన్నీ అండి మిక్సర్ అన్నమాట. వీళ్ళు తాలింపు వేసుకుంటారండి. ఇంకన్నీ కారము, పసుపు, ఇది వెల్లుల్లి పౌడర్ అనుకుంటండి. ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగ వచ్చేసి చూడండి, ఇదైతే నెయ్యి తప్పండి. గీ నెయ్యి అది చూడండి. ఎండుమిరకాయల ముక్కలు అన్నమాట ఇవ్వండి. అలాగ వచ్చేసి చూడండి, ఈ ప్లాస్టిక్ పువ్వులు మామూలుగా వాడుకుంటారన్నమాట. ఎక్కువైతే అక్కడ ఉంటాయండి వేరే వంటగదిలో. ఇలా అయినప్పుడు ఆ వంటగది కూడా మనం టూర్ ఒకసారి అయితే నేను కుదిరినప్పుడు అయితే చేస్తాను. చూడండి, ఇవన్నీ కాయగూరలు, ఉల్లిపాయలు, ఇవన్నీ టమాటాలు, ఇవన్నీ సలాతాలు ఇవన్నీ కట్ చేసుకుని బాక్సులు పెట్టుకుంటారు అన్నమాట. మిగిలిన రైసు, ఏమైనా కర్రీస్ ఈ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి.
చూస్తారు కదా ఈ విధంగా ఉంటుంది అయితే వంటగది. ఇవ్వండి ఫిల్టర్ మంచినీళ్ళకి. అలాగే వచ్చేసి ఇవైతే సింక్లు అండి. ఇవ్వండి డెటాలు అయ్యే సామాన్లకి సంబంధించి కడుక్కుని ఇవన్నీ కూడా ఇక్కడండి కింద. ఇవ్వండి చూస్తారు కదా. అలాగే వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మిక్సీలు అనేసి అలాగే మన సీసాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు అన్నమాట. ఇలా ఇది చూడండి పిండిలు అన్నమాట. అదైతే పాలపొడి అండి, ఇదైతే తెల్లపిండి, అదైతే ఏమో అండి అదైతే తెల్లగా ఉంది. మరి ఏ సంచులు పెట్టుకున్నారండి మన వంటగది కాదు కదా, మనకైతే అన్నీ తెలియదు. ఇవ్వంటే కడిగిన సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇవ్వండి ఇదైతే జనపొత్తులు అవి ఉడకపెట్టుకుంటారు అన్నమాట ఆవిరిది. ఇదైతే మిక్సీ. ఇది కొబ్బసులు వేడి చేసుకునేదండి. ఇవ్వండి పాప కలపదు అనుకుంటే ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా. అదే అండి. అలా వచ్చేసి మన ఈ డోర్లు కూడా ఓపెన్ చేసి చూపెడతాను మీకు. ఇవ్వండి ఇందులో వచ్చేసి ఇంకా అలాగే అండి ఏ సామాన్లు అన్నమాట సంబంధించినవి అండి, వేస్ట్ అయితే ఏం కాదు. ఇవ్వండి చూడండి టీ పొళ్ళు అవి అవి చూడండి చక్కెర అలాగా ఇవన్నీ పైన చూపెడతాను మీకు. అలాగే వచ్చేసి మసాలా పొళ్ళు అండి అవన్నీ కూడా చూసారా. భారత్ ఐవన్ బిర్యానీ మసాలా భారత్ అంటారండి మసాలా పొడి అయితే. అలాగే వచ్చేసి మళ్ళీ సామాన్లు తోముకోవడానికి అలాగే వచ్చేసి కీసు బళ్ళు అంటే కీసులు అండి. ఇవి కూడా అంతేండి కీసులు. ఇవేంటండి ఇవేవి మసాలా సరుకులు అండి చూసారా. చూడండి ఇవన్నీ ఏమో మాజీ చూడండి. ఇదేదో మసాలా పొడి అండి, మరేంటో మనకు తెలీదు. ఇవి అయితే సేమియాలు ఏంటి సారీ అంటారు మటన్లో, బలాలి అని కూడా అంటారండి. కింద చూపెడతాను. కింద అన్ని సహాన్లే అండి చూసారా, అన్ని సహాన్లే అండి. ఇంకెక్కడ చూసినా సహాన్లే ఉంటాయండి. ఇవన్నీ కూడా సహాన్లే అండి. చూడండి ఇవన్నీ భారత్ అంటే మసాలా పొళ్ళు భారత్ అంటారు అన్నమాట. బిర్యానీ మసాలాలు అండి. ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది. కానీ ఇదంతా పర్సనల్ అండి, మేమైతే వీడియో తీయకూడదు. కానీ పర్సనల్ అంతా మేము వీడియో రూపంలో బయటకైతే తీసుకొస్తున్నాం. అది తెలిస్తే మరి మామూలుగా ఉండదు. కానీ రిస్క్ చేసి మీకు చూపించాలని మీ వరకు తీసుకురావాలనేసి అయితే ఇవ్వండి ఈ విధంగా మా ప్రయత్నాలు. తీసి కస్తూరి అండి సిల్వర్ అన్నమాట. ఇందులో ప్లాస్టిక్ సంబంధించి కేకులకు సంబంధించి పెడతారు. అలాగ వచ్చేసి ఇవి తెలుసు కదా అందంగా మామూలుగా ప్లేట్లో వేసుకుంటాం కదా తెల్ల పేపర్లో, అదే కొత్త ఐర్లు కట్లకి అది అండి. అలాగ వచ్చేసి కింద అయితే పూల డబ్బాలు ఉంటాయి సరుకులు చూడండి. అవి పూల డబ్బాలు అంటాము. ఇవైతే కొబ్బరి పొడి అండి. ఇది ఉప్మా నూక అండి చూడండి. ఉప్మా నూక బుసబుస కేకులు చేస్తారు. బేమాత ప్యాకెట్లు అలాగే చక్కెర పొడి అయిపోండి అన్నమాట ఇవన్నీ. ఇదైతే మన వంటగది అయితే కాదు, వాళ్ళ వంటగదిని మనకు వంటగదిగా నేను మీకు చూపెడుతున్నాను. పాస్తాలండి మక్కరోని. అలాగే వచ్చేసి ఇండియా చింతపండు అండి. ఇదిగోండి చక్కెర అంటే చక్కెర. ఇది బ్రెడ్ పొడి అండి చూస్తారు కదా. ఇలాగ ఈ విధంగా ఉంటాయండి అన్నీ. అలాగొచ్చేసి ఇది చూద్దాం ఇందులో ఏముందో. ఇది ఖాళీ దిగ్గండి, ఇందులో అయితే ఏమీ లేదు. అలాగొచ్చేసి చూద్దాం. ఇవి చూపించేసినట్టున్నాను కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఇవి కూడా సహాన్లే అండి, ఇవన్నీ కూడా సహాన్లే చూసారా. చూడండి ఏంటంటో మరి మనకి ఐస్ క్రీమ్ తీసుకునేది. ఇది అయితే కంబైన్ కొలతలే అండి. ఇవి అయితే రించులు మన డ్రింక్ బాటిల్ ఇంటికాడ మూతలు తీసుకుంటాం కదా అవి చూస్తారు కదా. ఇవి వచ్చేసి కూడా సహాన్లే అండి అన్నీ, అంటే ప్లేట్లు అన్నమాట. సహాన్లు అంటారు ఇలా. ఇవైతే చినియాలండి చూసారా, చినియాలు. ఇది కేకు చేసుకునేది గిన్నె అయితే ఇందులో లేదు, కడిగేసి పక్కకెట్టారు కదా, ఇక్కడైతే లేదు. ఇవి కూడా సహాన్లే అండి ఇవన్నీ. ఇంకెక్కడ చూసిన సహాన్లు ఎక్కువ ఉంటాయండి, అంటే గిన్నెలు. ఈ బంగాళదుంపలు నెగెత్తులు ఫ్రై చేసుకుంటారు తినమాట. ఇక్కడ 60 కంట్రీలు ఎవరికైనా ఇవి ఉంటాయండి కంపల్సరీ. తీసుకోండి. ఇవి కూడా ఆ చాక్లెట్ క్రీమ్ ఉన్నది తెల్లదే. ఇంక ఈ విధంగా ఉంటాయండి అన్నీ కూడా. ఈ సకారాలు అంటే డైలీ వాడేవి, ఈ డైలీ వాడతారన్నమాట. ఇవి కూడా చిన్నయ్యాలు అంటే ఆ ఓవెన్లో పెట్టుకునేమాట. ఇవి నలుపుకున్నాయండి, ఓవెన్లో పెట్టుకునేయండి. చూడండి వేడి చేసుకునేది. బీరువాళ్ళకి భలే సెట్ చేస్తారు కదా చూడండి.
దూరం నుంచి చూపెడతాను మీకు. చూడండి వాళ్ళు పెట్టారు కదా, కిందదైతే ఓవెనండి, కేకులు ఇవి చేసుకోవడానికి పొతాయిలు కేకులు. చూడండి వాళ్ళు పెట్టారండి, పెట్టడం కూడా చాలా గ్రేట్ కదా. ఇందులో ఏమున్నాయి, ఇందులో అయితే ఏం లేదండి, ఖాళీ. సరే అండి, అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిడ్జ్ చూసుకుందాం. అసలు మీకు దూరం నుంచి చూపెడతాను ఒకసారి ఫ్రిడ్జ్లు. చూడండి ఆ రెండిట్లో ఒక దాంట్లో నెగెత్తులు ఉంటాయండి, ఒక దాంట్లో కాయగూరలకు సంబంధించి మాట. మీకు దగ్గర నుంచి చూపెడతాను నేను రెండు ఒకసారి. ఇవ్వండి చూసారా, ఇవన్నీ శనగలు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఉడకబెట్టినాయండి. కాకపోతే నెగెత్తులు పెట్టింది రాత్రి డ్రోరు క్లోజ్ చేయలేదంటే అందుకు ఇందులో పెట్టేసిందంట, ఈ మెత్తగా అయిపోయినాయి అనేసి. ఇవ్వండి నెగెత్తులు ఇందులో పెట్టరండి, అలా అయితే చూడలేదు, చూస్తే తిడతారు పిలిచినవి. అవన్నీ ఇక్కడ పెట్టిందంటే అయిపోండి గ్రీన్ బఠానీలు ఇవన్నీ మాట. ఇవి ఏంటో పెట్టేసింది ఇక్కడ. ఇవి చూడండి సమోసాలు చుట్టాం మొన్న, సమోసాలు అండి ఇవి. చూడండి ఇవన్నీ ఏంటంటే చుట్టుకుని పెట్టేసుకున్నారండి. కబాబులు అనుకుంటా అండి, పొలాల్లో ఉన్నాయి కబాబులు అనుకుంటా. చూడండి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తారు ఈ విధంగా. ఇంక ఇలా ఉంటుందండి ఫ్రిడ్జ్ అయితే, చూసారు కదా. అలా వచ్చేసి రెండో స్టెప్స్ వద్దాం మనం. చూడండి ఇందులోని ఇవి రోళ్ళు అండి, స్వీట్ల కింద చూడతారన్నమాట. నేను ఫోటో అయితే చూపెడతాను మీకు. ఇవ్వండి స్టిక్కర్ సరిగ్గా లేదు, ఈ విధంగా చూడతారా, చూసారు కదా. అలా పెడతారన్నమాట, స్వీటు హాటు రెండు రకాలుగా చుట్టుకుంటారు. జజ్జీరండి సలాతా జిబ్ను వాలాదండి, చూసారా. వెల్లుల్లిపాయలు నీట్గా పెట్టింది. ఇవ్వండి జనపొత్తులు వచ్చేసి ఇంకా అలాగే భోజనం ఏమన్నా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంక ఇందులోనే పెట్టుకుంటుంది. ఇవి వచ్చేసి సలాతాగండి, కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉంటాయి. అంటే నాన్న తీసుకురా పగ్దోనేసి అంటారండి అవన్నీ. అదిగోండి శనగపిండి, ఇవి వచ్చేసి టమాటాలు, అలా వచ్చేసి కష్టం. ఇంక దానికి ఫుడ్ అండి పిలిపిని ఆవిడది. పెద్ద పచ్చిమిరకాయలు పుల్లగా ఉంటాయన్నమాట, కల్లీలో నానబెడతారు. టమాటాలు ఇంక ఏ సంబంధించి మూటలు పెట్టారు, అవి పర్సనల్ మనకి అయితే కాదు కదా, నాకు తెలియదు కూడా. ఇవైతే వంకాయలు అండి, ఈ క్యాప్సికం, ఇంక ఇలాగా ఒక దాంట్లో ఒక రకంగా ఉంటాయి. పెద్దవి కదండి వీళ్ళకి, ఫ్రిడ్జ్లు ఎక్కడ చూస్తే అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లు ఎక్కడ చూసినా ఉంటాయండి. ఇవి కూడా అంతే అండి, సలాతాకు సంబంధించి. అలాగ వచ్చేసి నిమ్మకాయలు ఇవన్నీ మాట. ఇదిగోండి వేరుశనగకాయల పేస్టు, ఇది వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకెలాగా మసాలా పౌడర్ అండి, కర్రీ పౌడర్. ఇదిగోండి తందూరి చికెన్, ఇదేమో బటర్ చికెన్ పౌడర్ అన్నమాట. ఇదిగోండి పాస్తా పౌడర్. ఇంక ఇవ్వండి ఈ సమోసాలు, చూసారా. ఇదండి ఇంక ఇలాగ ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా కూడాను. మీకు ఇంకో ఫ్రిడ్జ్ చూపెడతాను. ఇది వచ్చేసి అంతా నెగెత్తులే ఉంటాయి, చూసారా. అన్ని నెగెత్తులు ఇందులోంచి తీసేసిందంటే అండి, రాత్రి ఈ డోర్ సరిగ్గా క్లోజ్ చేయలేదంట, మెత్తబడిపోయి అని అందులో పెట్టింది. ఇప్పుడు మార్చుతుంది, వస్తే మార్చేస్తుంది, లేకపోతే ఊరుకోరు ఎండలు తిట్టేస్తారో. ఊరుకోరు కదా ఎవరైనా కూడా సామాన్లు పోడైతే. ఇవ్వండి నెగెత్తులు కూరలు అన్నమాట. ఇవి అయ్యండి మాంసంతో చేస్తారు. అవి ఇక్కడ ఎక్కువగా ఇష్టంగా తిని ఇవ్వండి నెగెత్తులు. ఈ బంగాళదుంపలు అండి, అంటే మసాలా ఇవి కొంచెం కారంగా ఉంటాయి, ఘాటుగా. అలాగే రకరకాలు ఉంటాయండి, నెగెత్తుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఇంక ఇప్పుడు ఖాళీ అయిపోయిందండి, ఇప్పుడు తెస్తారు మళ్ళీ. ఇవి వచ్చేసి కోల్డ్ అండి, చూసారా. ఇదిగోండి కోడి మాట, ఇలాగ కోడి పాలం ఉంచేస్తారు, కోళ్ళు మాట అండి ఇవి, చూసారా. ఇందులో దేనికి దానికి సెపరేట్గా పెడతారో. అలాగ వచ్చేసి ఇవ్వండి, ఇవి కూడా మసాలా బతాతాలు. చూడండి ఇక్కడ 4 కుర్చీలు ఉన్నాయి కదా, ఈ ఇంట్లో 2 పని చేస్తారండి. పిలిపిని ఆవిడ శ్రీలంక ఆవిడ, ఒక శ్రీలంక ఆవిడ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుండి. అయితే మళ్ళీ నేను మా మేడం వాళ్ళ అక్కల ఇంట్లోంచి శ్రీలంక ఆవిడ వస్తుంది. అలాగే నలుగురికి 4 కుర్చీలు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 2 కుర్చీలే పని చేస్తున్నాయి అన్నమాట. అంటే 2 శ్రీలంకలు కూడా లేరండి. ఇప్పుడు నేను పిలిపిని ఆవిడ, నేను అలాగే లక్షవారం శుక్రవారం వస్తానని నేను కూడా వెళ్ళిపోతాను అనమాట. అలాగనమాట, చూసారా. ఇది వచ్చేసి పనిచేసే వాళ్ళకి భోజనం డైనింగ్ టేబుల్ మాట ఇది, చూస్తారు కదా. ఈ విధంగా ఉంటుందండి. దానికైతే మేడం వాళ్ళ అమ్మగారి కిచెన్ హోమ్ టూర్ అయితే అయిపోయిందండి. చాలా కష్టంతో వీడియో అయ్యింది, ఎందుకంటే ఇక్కడ ఇంద్రభవనం చూపించాను కదా, ఇంద్రభవనం తగ్గట్టే జనం కూడా అలాగే ఉంటారండి. ఇవాళ వాళ్ళు బిజీగా ఉన్నారు, చుట్టాలు వచ్చారు. నేనేమో ఇలాగ వీడియో రూపంలో ఉన్నాను, నేను వీడియో తీసుకున్నాను. అలాగే వచ్చేసి అంటే ఎంత కష్టపడి వీడియో చేస్తున్నారు అక్క అనేసి మేము అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త వారు వచ్చే వాళ్ళకి కొంతమందికి అనుభవం కలుగుతుందండి ఈ వీడియో అయితే కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, గ్యాస్ అలా ఉంటుంది, ఈ ఫ్రిడ్జ్లు ఎలా ఉంటాయి, వంట సామాన్లు అలా ఉంటుంది, మసాలా పౌడర్లు ఎలా ఉంటాయి అనేది కొంచెం అవగాహన అలాగే తెలుస్తుంది. మనసు కూడా ధైర్యంగా ఉంటుంది, జడిస్తే రారన్నమాట.
ధైర్యంగా వస్తారు. మన ఇంటి పక్కన ఊరికి ఎలాగ వెళ్తున్నామో అలాగే ధైర్యంగా బయలుదేరి వచ్చేస్తారు. అదేంటి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఆమెకి ఇది చేయండి. అలాగే షేర్ అయితే చేయండి, ఎందుకంటే ఇది ముఖ్యం. మీకు ఉపయోగపడే వీడియో కనుక ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేసుకోండి. అలాగే అలాగే ప్రతి ఒక్కరు కూడా రావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఒక్కో వంటగది ఒక్కో రీతిగా ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుందని అయితే నేను చెప్పను. ఒక్కో వంటగది ఇంకోలాగా ఉంటుంది. అలాగే వచ్చేసి భవన్లో అయితే ఇంకో వంటగది ఉందండి. ఇందులో అయితే కంపల్సరీ నేను ఒకసారి అది కూడా వీడియో రూపంలో తీసుకొస్తాను. ఎందుకంటే ఈ పర్సనల్ అండి, ఈ వంటగదులు, వీళ్ళ స్నానాలు, వీళ్ళ ఫుడ్, వీళ్ళ కళాజాలం, వీళ్ళ ఉండే ఏరియా, వీళ్ళ చుట్టూ ఉన్న లొకేషన్, వీళ్ళ ఇల్లు ప్రతి కూడా వీళ్ళ పర్సనల్ అండి. మేము ఇలాగ బయట సోషల్ మీడియాలో పెట్టకూడదు, అని అయినా కూడా కొంతమందికి అవగాహన కలుగుతుంది. వాళ్ళకంటూ ఇలా ఉంటుంది అని తెలియాలని నేను ఈ వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నానని మీ అందరికీ కూడా. అలాగే తినే ఫుడ్లు కూడా మేమేం పెట్టకూడదండి, ప్రతిదీ కూడా వీళ్ళ పర్సనల్ అండి. ఏవి కూడా మేము బయట పెట్టకూడదు. అలాగే ఇంత రిసీవ్ చేసి నేను ఈ వీడియో తీసినందుకు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చూసుకోండి. అలాగే ఛానల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మన వీడియోలు అన్నీ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోండి. అంతవరకు బాయ్ అండి.